వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. నరసరావుపేట మండలం ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో కోటప్పకొండ స్థల మహత్యం టెలిఫిలిం కి ఈ రోజు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు క్లాప్ కొట్టి ప్రారంభించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, టూరిజం శాఖ, కోటప్పకొండ ఆలయ అధికారులతో మాట్లాడి మినీ మూవీ తీసేందుకు ఈ రోజు ముహూర్తం నిర్ణయించుకొని దర్శకులు దిలీప్ రాజు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించి ఆయనచే మూవీ క్లాప్ కొట్టి ఫిలిం షూట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నరసరావుపేట శాసనసభ్యుడిగా కోటప్పకొండ స్థల పురాణాన్ని ఓ టెలిఫిలిం రూపంలో భక్తులందరికీ కూడా కానుగా ఇచ్చే ప్రయత్నంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి డైరెక్టర్ దిలీప్ రాజు గారు, సీనియర్ నటుడు నరసింహరాజు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది భక్తులకు అందించే కానుక. దాదాపు కొన్ని లక్షల మంది భక్తులు శివరాత్రికి వస్తారు కాబట్టి ఈ శివరాత్రి లోపల ఈ టెలిఫిలింను ప్రజలందరిలో కూడా తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. మరి ఉమ్మడి కుటుంబ నాయకులకు ధన్యవాదాలు. కోటప్పకొండకు సంబంధించిన స్థల పురాణాన్ని అందమైన దృశ్య రూపంగా చిత్రీకరించడానికి మన స్థానిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి నేతృత్వంలో మేము ఇక్కడికి రావటం జరిగింది. శివరాత్రి రోజున జాగారం అనేది అందరికీ తెలిసిందే. ఆ రోజున రాత్రికి దీంట్ని ఇక్కడ ఎల్ఈడి ద్వారా ప్రదర్శించాలనేది ఒక ఆలోచన. తర్వాత యాక్చువల్గా టెలిఫిలింగా అనుకున్నాం, కానీ ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులు నరసింహరాజు గారు, బాపమ్మ నరసింహరాజు గారు, బస్తాం కోటేశ్వరరావు గారు వీళ్ళు ఎంత ఉన్నారు కాబట్టి దీన్ని ఒక మినీ మూవీలాగా చేసి నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేద్దామని అనుకుంటున్నా. ఇక్కడికి ఎందుకు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం వస్తున్నారు? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోటప్పకొండ? కోటప్పకొండలో స్థల పురాణం ప్రకారం ఎవరు ఈ గుడి కట్టించారు, ఎందుకు కట్టించారు, శివుడు ఇక్కడ ఎందుకు ప్రత్యక్షమయ్యారు అనేది అంతా డీటెయిల్డ్గా మేము చూపుతున్నాం. ఎందుకంటే చాలామందికి, కొంతమంది తెలిసి ఏరియా వాళ్ళకి ఎటేటో రాయలసీమ నుంచో, తెలంగాణ నుంచో, పక్క రాష్ట్రాల నుంచి కూడా కోటప్పకొండకు వస్తారు. నేను గతంలో చూసా. కాబట్టి వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనే దానికి స్థల పురాణాన్ని వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి సహకారంతో దీనికి రూపకల్పన చేస్తున్నాం. వాస్తవంగా అయితే ఇక్కడ శివుడు సతీదేవి ఆత్మత్యాగం తర్వాత, దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు దక్షిణామూర్తి అవతారంలో 12 ఏళ్ల బాలుడు అవతారంలో ఈ కొండ మీద ప్రత్యక్షం అవుతారు. ఆ తర్వాత ఆయన శివుడు అయ్యి ఫస్ట్ సాలంకయ్య అనే ఒక కట్లు కొట్టుకుని ఆయనకి కనిపిస్తారు. కనిపించినాక అదే కింద ఒక చిన్న ఊర్లో పాలు అమ్ముకుంటుంది ఆనందవల్లి అనే అమ్మాయి, ఆ అమ్మాయికి కనిపిస్తారు శివుడు. అట్లాగే సాలంకయ్యకి కూడా కనిపిస్తారు. సాలంకయ్యకు ఒక నిధి దొరికేటట్లు చేస్తే ఆ నిధితో పరమశివుడు ఏం చెప్తారంటే, సాలంకయ్య ఈ నిధితో నాకు 2 గోపురాలు కట్టించు, ఒకటి నాకు, ఒకటి నన్ను చూడటానికి వచ్చి ఆనందవల్లికి ఒక గోపురాన్ని నిర్మించు అని చెప్పని పరమశివుడు ఆజ్ఞను జారీ చేయడం జరుగుతుంది. అలాగే స్వామి అని చెప్పని సాలంకయ్య అంటం జరుగుతుంది. అలాగే ఇక ఆనందవల్లి దగ్గరికి వస్తే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ రోల్, చాలా చాలా ప్రాముఖ్యమైన క్యారెక్టర్ ఇందులో. ఆ అమ్మాయికి దేవుడికి భక్తుడికి మధ్య నమ్మకం అనేది ఉండాలి అనటం కోసం ఆనందవల్లికి కృత్రిమ గర్భాన్ని తీసుకొస్తాడు శివుడు. అమ్మాయి రాత్రి పడుకున్నట్టు ఉంటుంది, తెల్లారి 9 నెలలు కడుపు వస్తుంది. అయినా కానీ కడుపు వేసుకున్న అమ్మాయి కొండ మీదకి వెళ్ళేసి పరమశివుడికి నైవేద్యం ఇస్తూ ఉంటుంది. ఓ రోజు నైవేద్యం తీసుకెళ్తుంటే కాకి రెట్టేస్తుంది. అప్పుడు చాలా కోపం వచ్చి, నా స్వామికి నేను నైవేద్యం తీసుకెళ్తుంటే ఇట్లా కాకి రెట్టేస్తావా, ఈ రోజు నుంచి ఈ త్రికూటాద్రి మీద కాకి జాతి సంచరించకూడదు కాక అని చెప్పిస్తుంది. దట్ ఈస్ ద రీజన్ వై వీ కెనాట్ ఏబుల్ టు సీ ది ఎనీ. ఒక్క కాకిని కూడా మనం ఈ రోజున చూసే అవకాశం ఇక్కడ లేదు. మేము పొద్దునుంచి వస్తున్నాం, కాకి కూడా నాకు కనపడాల. సో ఈ ఒరిజినల్ కథను మేము ఎమ్మెల్యే గారి సహకారంతో, ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో మేము దృశ్య రూపంగా తీస్తున్నాం. ఇది ఒక అందమైన దృశ్య రూపం. దీన్ని డాక్యుమెంటరీ లాగా నేను తీయట్లేదు, సినిమా లాగానే తీస్తున్నాం. తర్వాత దీనికి నేను నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆ నరేష్ ధోనే, తర్వాత మణి, వీళ్ళిద్దరిని డైరెక్టర్గా పరిచయం చేస్తున్నాను. వాళ్ళిద్దరూ దీన్ని చేస్తున్నారు. ఎందుకంటే వేరే నేను సినిమా పని మీద ఉన్నాను కాబట్టి వాళ్ళిద్దరితో చేపిస్తున్నాను. ఎనివే ఇట్స్ ఏ ప్రివిలేజ్ టు మీ టు టేక్ దిస్ మూవీ. ఎమ్మెల్యే గారికి మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజలందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మాకు అవకాశం వచ్చింది. ఎందుకంటే దేవుని కథ తీయటం
అది కూడా శివరాత్రి రోజున ప్రసారం చేయగలగటం అనేది ఇట్స్ అన్ ఆపర్చునిటీ అండ్ ఐ ఫీల్ ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్ టు మీ. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద విలేజర్స్, ఆల్ ద పీపుల్, అండ్ ఎస్పెషల్లీ ఐ మోస్ట్ థ్యాంక్ఫుల్ టు ఎమ్మెల్యే గారు అండ్ కాస్ట్ అండ్ క్రూ, ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా శివరాత్రి రోజున ఇక్కడ చూడొచ్చు. శివరాత్రి రోజునే ఏ ఓటీటీలో వచ్చుద్దో నేను మీడియా ద్వారా తెలియజేస్తాను. ఆ రోజున టీవీల్లో కూడా చూడవచ్చు. థ్యాంక్ యూ. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఓ టెంపుల్ టూరిజం డెవలప్ చేయడానికి వీలుగా మరి వాళ్ళ ప్రతి దేవాలయం దగ్గర ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మన ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ గారి ఆధ్వర్యంలో నర్సరావుపేట కలెక్టర్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, మన టెంపుల్ ఈఓ గారి ఆధ్వర్యంలో ఇవాళ కోటప్పకొండ స్థల మహత్యాన్ని ఒక టెలిఫిలింగా తీయడానికి మన డైరెక్టర్ దిలీప్ రాజా గారు, అదేవిధంగా సీనియర్ నటులు నరసింహరాజు గారు, వాళ్ళ బృందం అంతా కూడా కోటప్పకొండ మీద రావటం జరిగింది. మరి ఎన్నో సంవత్సరాలుగా కోటప్పకొండ మహత్యాన్ని తెలుసుకోవడానికి ఈ విధంగా సినిమా తీసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి కోటప్పకొండ మహత్యాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే శివరాత్రి రోజు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి కోటప్పకొండ యొక్క మహత్యాన్ని, స్థల పురాణాన్ని మన ప్రజల్లో తీసుకెళ్లనే ఉద్దేశంతో మన డైరెక్టర్ దిలీప్ రాజు గారు, అదేవిధంగా నరసింహరాజు గారు, వాళ్ళ బృందం అంతా కూడా మరి ఇక్కడ ఒక సినిమా తీయడానికి ముందుకు రావడం జరిగింది. ఇదంతా కూడా మన పల్నాడు జిల్లా ముఖద్వారమైన కోటప్పకొండ మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టెంపుల్ టూరిజం డెవలప్ చేద్దామని అనుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఇక్కడ కోటప్పకొండ, అదేవిధంగా కొండవీడికొండ, ఈ విధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా దర్శించుకోవడానికి వీలుగా ఒక టెంపుల్ టూరిజంగా దీన్ని మార్చడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి అందరికీ అవగాహన కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టారు. అందువలన ప్రభుత్వ పరంగా ఒక నర్సరావుపేట ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమాన్ని నేను ముందుండి నడిపిస్తున్నాను. అదేవిధంగా మన ఉమ్మడి కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ఇప్పుడు ఈ టీం అందరూ కూడా దిలీప్ రాజా గారికి, నరసింహరాజు గారికి, సాలంకయ్య గారికి, బస్ స్టాప్ కోటేశ్వరరావు గారికి, వీళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా త్రికోటేశ్వర స్వామి శుభాకాంక్షలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను.